ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. భీమవరం గొల్లమ్మరమ్మ జాతరలో జరిగే ఆ ఆవేశ నృత్యాలు. అమ్మవారి మహిమ వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే మీకు కూడా గూస్బంప్స్ వస్తాయి. డబుల్ కోటేషన్. భీమవరం దగ్గర చిన్న గ్రామం, పశువులతో నిండిన పొలాలు. గోపన్న, అయ్యో, ఈ మధ్య పశువులు బలహీనంగా అవుతున్నాయి. గ్రామంలో కూడా వ్యాధులు పెరుగుతున్నాయి. లక్ష్మమ్మ, అవునయ్యా, ఏదో దైవ కోపం ఉన్నట్టుంది. అప్పుడే గ్రామ పెద్దయ్య వస్తాడు. పెద్దయ్యా, రేపు అందరం కలిసి గ్రామ దేవతకు ప్రార్థనలు చేద్దాం. అడవి దగ్గర ఆవు పాలు కార్చే ప్రదేశం. మరుసటి రోజు గోపన్న తన ఆవులను మేపుతుండగా ఒక తెల్ల ఆవు ఒక చోట నిలబడి నేలపై పాలు కార్చుతుంది. గోపన్న, ఇది ప్రతిరోజూ ఇక్కడికే ఎందుకు వస్తోంది? అతడు నేలను తవ్వుతాడు. అక్కడ ఒక దివ్యమైన రాతి విగ్రహం బయటపడుతుంది. అకస్మాత్తుగా వెలుగు వ్యాపిస్తుంది. ఆకాశవాణి, గొల్లమ్మరమ్మ. గోపన్న, నేను గొల్లమ్మరమ్మను. ఈ గ్రామాన్ని రక్షించడానికి ఇక్కడ వెలిశాను. గోపన్న భయంతో నమస్కరిస్తాడు. గోపన్న, అమ్మా, మా గ్రామాన్ని కాపాడు తల్లి. డబుల్ కోటేషన్. గ్రామ సభ. గ్రామస్థులు అందరూ చేరుతారు. పెద్దయ్య, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఆలయం కట్టాలి. రంగయ్య, ఈ సంవత్సరం పెద్ద జాతర చేద్దాం. గ్రామస్థులు హర్షధ్వానాలు చేస్తారు. జాతర ప్రారంభం. డప్పులు మోగుతాయి. మహిళలు బోనాలు తీసుకొస్తారు. గ్రామం అంతా ఉత్సాహంగా మారుతుంది. లక్ష్మమ్మ, అమ్మవారికి పొంగళ్ళు సమర్పిద్దాం. గ్రామస్థులు, జై గొల్లమ్మరమ్మ తల్లి. అప్పుడే వర్షం మొదలవుతుంది. రంగయ్య, చూడండి, అమ్మవారి మహిమతో వర్షాలు కురుస్తున్నాయి. డబుల్ కోటేషన్. అమ్మవారి ఆశీర్వాదం. రాత్రి సమయంలో అమ్మవారు ఒక మహిళకు కలలో కనిపిస్తుంది. గొల్లమ్మరమ్మ, నన్ను భక్తితో పూజిస్తే మీ గ్రామంలో ఎప్పుడూ కరువు రాదు. పశువులు సుభిక్షంగా ఉంటాయి. ముగింపు. ఆ రోజు నుంచి భీమవరం గొల్లమ్మరమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతోంది. భక్తులు నేటికీ అమ్మవారిని గ్రామ రక్షక దేవతగా కొలుస్తున్నారు. గ్రామస్థుల నినాదం, జై జై గొల్లమ్మరమ్మ తల్లి. డబుల్ కోటేషన్.